Hi everyone, welcome to my channel Chemistry SL. Those who are new here, myself Subraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to discuss about crystal field splitting in octahedral coordination entity or in octahedral complexes. ఒక ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్లో క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్కి ఎగ్జాంపుల్ CONH3 టేకెన్ 6 times ప్లస్ 3 ఇలాంటి కాంప్లెక్స్ కావచ్చు. FeCN టేకెన్ 6 times ప్లస్ 3 కావచ్చు. ఇలాంటి కోఆర్డినేషన్ నంబర్ 6 ఉన్నటువంటి ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్లో క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ప్రీవియస్ వీడియోలో క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటో చూసాం, స్పెక్ట్రోకెమికల్ సిరీస్ అంటే ఏంటో కూడా చూసాం. సరే, ఇప్పుడు ఇది చూద్దాం. ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్లో క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎలా ఉంటుందో. వీ నో వన్ థింగ్, ఇన్ మెటల్ d orbitals, in metal d subshell, 5 d orbitals have almost same energy. They are called as a degenerate orbitals. Degenerate nothing but having almost same energy. Okay, whenever the ligands approaches the metal, there will be repulsions will arise between electrons of ligand and electrons in d orbitals of the metal. Electrons both negative charges, so they will repel. Negative electron clouds మధ్య repulsions ఉంటాయి. ఇక్కడ చూద్దాం. In octahedral complexes, the 6 ligands approach the central metal ion along the coordination axis. Octahedral complex లో మెటల్ చుట్టూ ఎవరు అప్రోచ్ అవుతారు? 6 ligands సిమ్మెట్రికల్గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. 6 ligands. ఓకేనా? whenever the ligands approach the metal, and one more thing, the ligands approaches the metal along the axis, XYZ axis ద్వారా అప్రోచ్ అవుతాయి. ఎక్కడ? ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్లో. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, మన డి ఆర్బిటాల్స్ 5 డి ఆర్బిటాల్స్ ఉంటాయి, మనకు తెలుసా విషయం. DXY, DYZ, DXZ, and then DX square, Y square, DZ square. D orbitals ని అబ్జర్వ్ చేస్తే the lobes of the d orbitals are oriented like this. For first 3 d orbitals, lobes orient between the axis, and the next 2 d orbitals, say dx square, y square, dz square, lobes orient along the axis. If lobes orient along the axis, they experience more repulsions because ligands approaches along the axis. ఎప్పుడైతే లైగాండ్స్ యాక్సెస్ ద్వారా, కోఆర్డినేట్ యాక్సెస్ ద్వారా, XYZ యాక్సెస్ ద్వారా మెటల్ను అప్రోచ్ అవుతాయో, అప్పుడు ఈ లైగాండ్స్ ఇలా XYZ యాక్సెస్ వెంబడి అప్రోచ్ అయినప్పుడు ఏ ఆర్బిటాల్ లోబ్స్ అయితే యాక్సెస్ వెంబడి ఓరియంట్ అయి ఉంటాయో, దే ఆర్ పాయింటింగ్ టువర్డ్స్ ద లైగాండ్. ఇవి లైగాండ్ వైపు పాయింటింగ్ అయి ఉన్నాయి, అంటే లైగాండ్కి ఎదురుగా ఉన్నాయి ఇవి. ఓకేనా? యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ dx square, y square, dz square, lobes of the d orbitals orient along the axis, and the ligands are approaching the metal along the axis. They are pointing. Okay na? I mean the lobes are pointing towards the direction of ligand. There will be repulsions between electrons of metal d orbitals and ligand electron. The orbitals pointing towards the direction of ligand will experience more repulsion. ఏ ఆర్బిటాల్ అయితే లైగాండ్ వస్తున్న డైరెక్షన్కి ఎదురుగా ఉంటాయో అవి ఎక్కువగా రిపెల్ అవుతాయి. ఓకే, ఇక్కడ లైగాండ్స్ యాక్సిస్ వెంబడి వస్తున్నాయి, యాక్సిస్ వెంబడి లోబ్స్ ఓరియంట్ అయిన ఆర్బిటాల్స్ ఎవరు? dx square, y square, dz square. కాబట్టి ఈ 2 ఆర్బిటాలు లైగాండ్ ఎలక్ట్రాన్స్తో ఎక్కువగా రిపెల్షన్స్ను ఫేస్ చేస్తాయి. సో దట్ రైజ్డ్ ఇన్ ఎనర్జీ, వాటి ఎనర్జీ రైజ్ అవుతుంది. వీటినే ఈజీ అంటాం. ఈక్వల్లీ జనరేట్, 2 ఆర్బిటాల్స్ ఈక్వల్గా జనరేట్ అవుతాయి, ఈజీ ఆర్బిటాల్స్ అంటాం. మరి ఈ ఫస్ట్ 3 పరిస్థితి ఏంటి? లైగాండ్ నీకు యాక్సిస్ వెంబడి వస్తుంది, లోబ్స్ ఏమో ఈ డైరెక్షన్లో ఉన్నాయి, అంటే 45 యాంగిల్ అవేగా ఉన్నాయి.
అంటే నాట్ పాయింటింగ్ టువర్డ్స్ ద లైగాండ్, DXY కావచ్చు, YZ కావచ్చు, ZX కావచ్చు. అప్పుడు వీటిలో ఉన్న ఎలక్ట్రాన్లకు లైగాండ్ ఎలక్ట్రాన్స్ మధ్య అంత రిపల్షన్స్ ఉండదు, నథింగ్ బట్ వెన్ కంపేర్ టు దీస్ టూ. కాబట్టి ఫర్ DXY, YZ, ZX lobes orient between the axes, not pointing towards the ligand direction, so that they repel less when compared to these two, so that their energy lowered. The orbitals pointing away the direction of ligands will experience less repulsion, say DXY, YZ, ZX, అండ్ లోయర్డ్ ఇన్ ఎనర్జీ. కాబట్టి వాటి ఎనర్జీ ఏమవుతుంది, లోయర్ అయిపోతుంది, తగ్గిపోతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, వీ కెన్ అబ్జర్వ్ ద డీజెనరసీ, డిస్టర్బింగ్ ఇన్ డీజెనరసీ. మన ఆర్బిటాల్స్లో డీజెనరసీ డిస్టర్బ్ అవుతుంది. అంటే 2 ఆర్బిటాల్స్ ఏమో ఎక్కువగా రిపల్షన్స్ ఫేస్ చేసి 2 ఆర్బిటాల్స్ తక్కువగా రిపెల్ అవుతున్నాయి. అంటే ఎవరైతే ఎక్కువ రిపెల్ అవుతాయో వాటి ఎనర్జీ రైజెస్ అన్నాం, ఓకేనా. ఎవరైతే రిపల్షన్స్ తక్కువ ఉంటాయో ఎనర్జీ లోయర్డ్ అన్నాం. అంటే 5t ఆర్బిటాల్స్ 2 సెట్లుగా స్ప్లిట్ అవుతాయి. సి లైక్ దిస్, దీస్ ఆర్ ది d ఆర్బిటాల్స్ ఇన్ మెటల్. సో degenerate d orbitals in metal. ఎప్పుడైతే లైగాండ్స్ అప్రోచ్ అవుతాయో వీళ్ళ మధ్య రిపల్షన్స్ ఉంటాయి కదా, 2టికి ఎక్కువ 3టికి తక్కువ. సో యావరేజ్గా వాటి ఎనర్జీ అనేది కొంత రైజ్ అవుతుంది. దిస్ ఈస్ ద యావరేజ్ ఎనర్జీ ఆఫ్ d ఆర్బిటాల్స్. 1, 2, 3, 4, 5. Nothing but average energy of d orbitals in crystal field. Okay? This is called energy barrier. Nothing but average energy అంట. ఓకే, కానీ మనం యాక్చువల్గా ఇది యావరేజ్ ఎనర్జీ, కానీ మనం యాక్చువల్గా గమనిస్తే ఇద్దరి ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, 3 ఎనర్జీ తక్కువ ఉంటుంది అన్నాం కదా. ఎవరా ఇద్దరిది, ఈజీ ఆర్బిటాల్. సో 2 ఆర్బిటాల్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది, ఓకేనా. 3 ఆర్బిటాల్ ఎనర్జీ లోయర్ అవుతుంది అని చెప్పాం మనం. ఓకే, చూద్దాం. ఓకే, ఆ 2 ఆర్బిటాల్స్ ఎవరు అంటే, one is dx² y², another one dz², called as EZ ఆర్బిటాల్స్ అంటాం. 3 ఆర్బిటాల్స్ ఎనర్జీ లోయర్ అవుతుంది అన్నాం కదా, T2Z ఆర్బిటాల్స్ అంటారు. ఏమంటాం, T2Z ఆర్బిటాల్స్ అంటాం. నౌ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 ఎనర్జీ డిఫరెన్స్, దీన్ని ఏమంటారంటే డెల్టా ఓ, నథింగ్ బట్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ అది, ఓకేనా. డెల్టా ఓ, క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ. గుడ్, బాగుంది. వీటి ఎనర్జీ ఏమో రైజ్ అయింది, వీటి ఎనర్జీ ఏమో లోయర్ అయిపోయింది. ఎవరి లోయర్ అయిన వాళ్ళు, DXY, DYZ, DXZ. రైజ్ అయింది DX² Y², DZ², ఓకేనా. సో ఇక్కడ DX² Y² అండ్ DZ², వాటి ఎనర్జీ రైజ్, వీటి ఎనర్జీ లోయర్. ఓకే, గుడ్. మరి ఎంత రైజ్ అయి ఉంటుంది ఈ ఎనర్జీ, ఎంత రైజ్ అయి ఉంటుంది ఫ్రమ్ ఎనర్జీ బ్యారియర్, ఎంత రైజ్ అయి ఉంటుందంటే, మొత్తం 5 ఆర్బిటాల్స్ కదా, డెల్టా ఓను 5 పార్ట్స్ చేద్దాం. 2/5 డెల్టా, సారీ 3/5 డెల్టా ఓ. టోటల్ ఈ ఎనర్జీ డిఫరెన్స్ డెల్టా ఓ అనుకుంటే అందులో 3 పార్ట్స్ రైజ్ అయి ఉంటుంది, అందుకే కొంచెం రైజింగ్ గ్యాప్ ఎక్కువ పెట్టాం. మరి వీటి ఎనర్జీ ఎంత తగ్గి ఉంటుంది అంటే, ఎవరు T2Z ఆర్బిటాల్ ఎనర్జీ ఎంత తగ్గి ఉంటుంది అంటే, విచ్ ఈజ్ 2/5 డెల్టా ఓ. మొత్తం ఎనర్జీ డిఫరెన్స్లో 2 పార్ట్స్ తగ్గి ఉంటుంది, వీటిది 3 పార్ట్స్ పెరిగి ఉంటుంది. ఇలా మనకు క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ అనేది మనం నోటీస్ చేయొచ్చు. దాన్ని డెల్టా ఓతో చూపిస్తాం ఎక్కడ, మన ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్లో. మరి ఈ ఓ, డెల్టా ఓ వాల్యూను ఎవరు డిసైడ్ చేస్తారు? సపోజ్ ఇఫ్ ద లైగాండ్
ఈజ్ స్ట్రాంగ్ ఫీల్డ్. వచ్చిన లైగ్యాండ్ స్ట్రాంగ్ లైగ్యాండ్ అనుకో, డెల్టా ఓ ఈజ్ గ్రేటర్. డెల్టా ఓ ఎక్కువ ఉంటుంది. అంటే ఎలాంటివి? లైక్ అమ్మోనియా, cyanide, carbon monoxide, like this. Suppose the ligand is a weak field ligand. So if the ligand is weak field ligand anko, then delta O is lesser. Say fluoride, okay na, క్లోరైడ్, అర్థమవుతుందా? అలాగే మనకు SCN, థయోసయనైడ్, ఇలాంటివి. ఇవి వీక్ ఫీల్డ్ లైగండ్ అంటాం. ఇవి వచ్చినప్పుడు పెద్ద రిపల్షన్ ఉండదు. ద ఫీల్డ్ ప్రొవైడెడ్ బై దీస్ లైగండ్స్ ఈజ్ లెస్, ద ఫీల్డ్ ప్రొవైడెడ్ బై దీస్ లైగండ్స్ ఈజ్ మోర్. కాబట్టి ఇక్కడ మోర్ రిపల్షన్, డెల్టా ఓ ఎక్కువ. ఈ లైగండ్స్ ఉన్నప్పుడు డెల్టా ఓ తక్కువగా ఉంటుంది. అర్థమైందా? సో ఇది ఓకే, బాగుంది. ఇప్పుడు ఈ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ డెల్టా ఓని డిసైడ్ చేసేది ఎవరు? లైగండ్స్. ఓకే, సరే, బాగుంది. ఇప్పుడు నీకు కాన్ఫిగరేషన్ D1 అనుకో. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎట్లా ఎంటర్ అవుతాయి స్ప్లిట్ అయిపోయాక అంటే, ది ఫిల్లింగ్ అప్ ఆఫ్ d ఆర్బిటాల్స్ విత్ ఎలక్ట్రాన్స్ ఫాలోస్ హున్స్ అండ్ పౌలీస్ ప్రిన్సిపల్స్ అంట. హున్స్ రూల్ ఏం చెప్తుంది? 111 ఎలక్ట్రాన్ ఫిల్ అయ్యాకనే పెయిర్ అవ్వాలి, అది కూడా ఎక్కడ? డీజనరేట్ ఆర్బిటాల్స్లో అని చెప్తుంది. పౌలీ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది? మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫర్ అన్ ఆర్బిటాల్. ఒక అటామిక్ ఆర్బిటాల్లో మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయంటే ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ అని చెప్తుంది. అదే కదా, నో 2 ఎలక్ట్రాన్స్ విల్ హ్యావ్ సేమ్ సెట్ ఆఫ్ 4 క్వాంటమ్ నెంబర్స్ ఇన్ అన్ ఆటమ్ అంటాం. ఓకేనా? ఒక ఆటంలో ఏవైనా 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటే 4 క్వాంటమ్ నెంబర్స్ సేమ్ ఉండవు. అంటే ఒక ఆర్బిటాల్కు మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ అని దాని అర్థం. ఓకేనా? సరే, సో ఆర్బిటాల్స్ ఫిల్డ్ విత్ ఎలక్ట్రాన్స్ ఫాలోస్ హున్స్ అండ్ పౌలీస్ ప్రిన్సిపల్స్. హున్స్ రూల్, పౌలీ ప్రిన్సిపల్ ఫాలో అవుతాయి. సరే, బాగుంది. ఇప్పుడు ఫర్ D1 ఒకవేళ నీకు ఫస్ట్ ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రాన్ వచ్చేసింది D1, ఎలక్ట్రాన్ ఎక్కడికి ఎంటర్ అవుతుంది? T2Gలోకి వస్తుంది. ఫర్ D2 అగైన్ T2Gలోకే వస్తుంది. D1, D2 అండ్ D3 థర్డ్ ఎలక్ట్రాన్ కూడా ఇక్కడికే వస్తుంది. లోయర్ ఎనర్జీ ఫస్ట్ ఫిల్ అవ్వాలి కదా, అబో ప్రిన్సిపల్, లోయర్ ఫస్ట్ దెన్ హయ్యర్. ఓకే, ఫర్ D1, D2, D3 ఎలక్ట్రాన్స్ ఎంటర్ ఇంటూ T2G ఆర్బిటాల్స్. ఎక్కడికి వస్తాయి? T2G ఆర్బిటాల్స్లోకి వస్తాయి. మరి D4, ఫర్ D4 అంటే 4th ఎలక్ట్రాన్ ఎంటర్ అవ్వాలి. అప్పుడు ఇక్కడే పెయిర్ అవ్వాలమా లేదా పైకి వెళ్ళడమా? 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఫర్ D4 ఎలక్ట్రాన్ 2 పాసిబిలిటీస్ ఆర్ దేర్. ఏంటి ఆ 2 పాసిబిలిటీస్ అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ మనం ఇంకో విషయం గమనించాలి. ఒకటి ఏంటంటే ఎలక్ట్రాన్ ఇక్కడే పెయిర్ అవ్వాలి. 1 2 3 4 పెయిర్ అవ్వాలి అంటే నీడ్ సమ్ పెయిరింగ్ ఎనర్జీ, కొంత పెయిరింగ్ ఎనర్జీ ఉంటుంది. సో పీతో చూపిస్తాం దాన్ని. పెయిరింగ్ ఎనర్జీని కన్సిడర్ చేయాలి. తర్వాత లేదా పైకి వెళ్ళాలి అంటే ఏం కావాలి? డెల్టా ఓ కావాలి. డెల్టా ఓ వాల్యూ ఎనర్జీ దానికి అవైలబుల్గా ఉంటుంది. ఈ డెల్టా ఓ ఎంత ఉంటుంది అంత ఎనర్జీ అవైలబుల్గా ఉంటే పైకి వెళ్తుంది. ఓకేనా? అంత అవైలబుల్గా లేకపోతే పెయిరింగ్ అయిపోతుంది. పెయిర్ అవ్వాలన్నా కూడా కొంత ఎనర్జీ రిలీజ్ చేయాలి, పెయిరింగ్ ఎనర్జీ అంట. సరే, ఇప్పుడు 2 పాసిబిలిటీస్ ఉన్నాయి D4కి. ఒకవేళ నీకు డెల్టా ఓ వాల్యూ అండ్ పెయిరింగ్ ఎనర్జీ 2 కన్సిడర్ చేస్తే డెల్టా ఓ వాల్యూ గ్రేటర్గా ఉందనుకో, అంటే ఎలక్ట్రాన్ పెయిర్ అవ్వడానికి అవసరమైన ఎనర్జీ కంటే పైకి వెళ్ళడానికి అవసరమైన ఎనర్జీ ఎక్కువ ఉంది, ఇది ఎక్కువగా ఉంది. అప్పుడు ఏమవుతుంది మన కాన్ఫిగరేషను? దెన్ ఎలక్ట్రాన్ పైకి వెళ్ళడానికి పాసిబిలిటీ లేదు.
డెల్టా ఓ ఈజ్ గ్రేటర్, అప్పుడు ఎలక్ట్రాన్ ఆబ్వియస్లీ పెయిర్ అయిపోతుంది. కాన్ఫిగరేషన్ ఈజ్ T2G, ఆల్రెడీ 3 ఉన్నాయి, ఇప్పుడు 4th ఎలక్ట్రాన్ వచ్చేసింది. T2G 4 ఈజీ 0. ఓకేనా? ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? డెల్టా ఓ గ్రేటర్గా ఉన్నప్పుడు. డెల్టా ఓ గ్రేటర్ అంటే ఏమని చెప్పాం? డెల్టా ఓ గ్రేటర్ అంటే ఏం చెప్పాం? స్ట్రాంగ్ లైగండ్, నథింగ్ బట్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్. వీటిని ఏమంటారంటే, స్ట్రాంగ్ ఫీల్డ్ అంటే ఎలక్ట్రాన్స్ అన్ని పెయిర్ అయిపోతే రిజల్టెంట్ స్పిన్ వాల్యూ తగ్గుతుంది. నథింగ్ బట్ లో స్పిన్ కాంప్లెక్స్ అంటారు. లో స్పిన్ కాంప్లెక్స్ అంటారు. సరే, బాగుంది. ఒకవేళ ఈ డెల్టా ఓ వాల్యూ మనకు గ్రేటర్గా ఉంటే పెయిర్ అయిపోయింది. డెల్టా ఓ వాల్యూ లెస్సర్ అయితే అండ్ కంపేర్ టు పెయిరింగ్. సో డెల్టా ఓ వాల్యూ అండ్ పెయిరింగ్ ఎనర్జీ రెండు కన్సిడర్ చేస్తే డెల్టా ఓ వాల్యూ ఈజ్ లెస్సర్ వెన్ కంపేర్ టు పెయిరింగ్ ఎనర్జీ. సో ఈ వాల్యూ లెస్సర్, పెయిర్ అవ్వడం కంటే పైకి అవ్వడమే బెటర్. ఈ ఎనర్జీ తక్కువగా ఉంది పెయిరింగ్ కంటే. అప్పుడు ఏమవుతుంది? ఎలక్ట్రాన్ 4th ఎలక్ట్రాను పెయిర్ అవ్వదు. పెయిర్ అవ్వడం కంటే పైకి వెళ్ళడం ఈజీ కదా, కాబట్టి ఈజీలోకి వెళ్ళిపోతుంది. నవ్ ద కాన్ఫిగరేషన్ ఇస్ T23E, T2G3 అండ్ EZ1. ఇది ఎప్పుడు? డెల్టా ఓ లెస్ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్ పైకి వచ్చేస్తుంది, ఇలా EZ1 అంటాం. అంటే ఇక్కడ డెల్టా ఓ వాల్యూ లెస్ ఉండడం. డెల్టా ఓ లెస్ ఉంటే ఏమని చెప్తాం? లైగండ్ వీక్ ఫీల్డ్ లైగండ్. సో ద లైగండ్ ఈజ్ వీక్ ఫీల్డ్ లైగండ్ అంటాం. సో ఇలాంటి కాంప్లెక్స్ని ఏమంటాం? ఎలక్ట్రాన్ పైకి వెళ్ళిపోతే అన్పెయిడ్ అలాగే ఉంటాయి కదా, రిజల్టెంట్ స్పిన్ పెరుగుతుంది కదా. సో కాల్డ్ యాజ్ హై స్పిన్ కాంప్లెక్స్ అంటాం. ఏమంటారు? హై స్పిన్ కాంప్లెక్స్. ఓకేనా? ఓకే, గుడ్. ఇప్పుడు మన ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్లో మోస్ట్ ఆఫ్ ది ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ octahedral complexes are stable with strong field ligands. ఓకేనా? చాలా వరకు మనం అబ్జర్వ్ చేస్తే ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్లన్నీ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్తో ఉండేవే స్టేబుల్గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం టోటల్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఆర్ స్టెబిలైజేషన్ ఎనర్జీ కనుక్కోవచ్చు. క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ, టోటల్ క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఎలా కనుక్కోవచ్చు అంటే, ఇది ఎంత రైజ్ అయింది? 3/5 డెల్టా ఓ. దాన్ని ఎలా చెప్పొచ్చు? 3/5ను 0.6 డెల్టా ఓ అని చెప్పచ్చు, ప్లస్ 0.6 డెల్టా ఓలో 0.6 పెరిగింది. మరి ఇది 2/5 అంటే ఏం రాయొచ్చు? 0.4 డెల్టా ఓ. 2/5 అంటే 0.4గా, అంత తగ్గింది, ఇది మైనస్. సో క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ ఎట్లా కనుక్కోవచ్చు అంటే మైనస్ 0.4 ఎక్స్ T2G minus 0.4 x T2G plus 0.6 x EZ. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీని మనం మెజర్ చేయొచ్చు. ఓకేనా? మరి ఇక్కడ x T2G x EZ ఏంటిది? ఓకేనా, x T2G అలాగే x EZ ఏంటి అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ T2G ఆర్బిటాల్స్. ఓకేనా, x EZ అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ EZ ఆర్బిటాల్స్. ఓకేనా? సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీని కూడా మనం మెజర్ చేయొచ్చు. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఇన్ ఆక్టాహెడ్రల్ కోఆర్డినేషన్ ఎంటిటీస్. నెక్స్ట్ వీడియోలో టెట్రాహెడ్రల్ చూద్దాం, ఒకవేళ వీలైతే స్క్వేర్ ప్లానార్ కూడా చూద్దాం. ఓకేనా? హోప్ యూ అండర్స్టాండ్. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్, బట్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.